మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుగుతా. ఈ రోజు అయితే మనం కందుకూరు నియోజకవర్గం ఆనందపురం అనే గ్రామంలో ఉన్నాం. అయితే ఇక్కడ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తీసేసి రాజముద్ర వేస్తానని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆనందపురం గ్రామంలో వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు మాలకొండయ్య సార్, ఇప్పుడు పాస్ పుస్తకాల మీద జగన్ గారు బొమ్మ ఉంది కదా, అది తీసేసి రాజముద్ర వేస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. మాకు దానికి సంతోషమే. మాకు ఎందుకు ఇది బాగా దేనికి చెల్లదు కదా. లోన్ పోవాలంటే లోన్ మా పొలం మా మీదనే ఉండాలా, ఏరే పేరు మీద ఉండాలా, ఉండకూడదు కదా. దాన్ని బట్టి మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం. రాజముద్రే కరెక్ట్ అని మేము అంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు నరసింహారావు. సార్, ఇప్పుడున్న పాస్ పుస్తకాల మీద జగన్ గారి బొమ్మ ఉంది కదా, అది తీసేసి రాజముద్ర వేస్తానంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. దీని మీద మీ అభిప్రాయం? రాజముద్రే కరెక్ట్. ఎందుకని? ఎందుకంటే మన పొలాల మీద వాళ్ళు వేసుకోవడం ఏంది, పొలాలు మాయి. రాజముద్ర అంటే అది గవర్నమెంట్ ముద్ర కాబట్టి అది వేయటం కరెక్ట్. ఇది పద్ధతి కాదుగా. అంటే ఇప్పుడు ఆ బొమ్మలు ఉంటే ఏమన్నా ఇబ్బంది అంటారా? ఆ బొమ్మలు వాళ్ళ బొమ్మలు వేసేది అంతా రాజముద్రే కరెక్ట్. వాళ్ళ బొమ్మలు వేయడం కూడా అది కరెక్ట్ కాదుగా. అది జగన్ బొమ్మ ఉంటే ఏమన్నా లోన్లు ఏమి ఇవ్వరు అంటారా? ఎందుకు ఎవరు ఇస్తారు కదా. ఇస్తే ఈగిపోయినా మన పొలాల మీద మనయే ఉండాలి కానీ రాజముద్ర ఉండాలి కానీ ఇవన్నీ కూడా వేస్ట్. వాళ్ళ ఫోటోలు వేస్ట్ అనవసరం. అది ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు సార్? వెంకటేశ్వర్లు. సార్, ఇప్పుడున్న పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది కదా, తీసేసి రాజముద్ర వేస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? మాకు రాజముద్రే కావాలా. మాకు మంచిది. దేనికోసం సార్? అయితే మంచిదండి మాకు. ఈ భూమిని ఆయన ఏమైనా స్వాధీనం చేసుకుంటాడేమోనో, బొక్కుల మీద పేరు రాసి ఆయన బొమ్మలు వస్తుండీ, రాళ్ళు వేస్తుండ్రి భూమి మీద అని చెప్పి జనం అనుకుంటుండ్రు. ఆయన బొమ్మ ఎందుకని మన ఇన్ని లక్షలు పెట్టి కొంటమేంది, ఆయన బొక్కుల మీద ఈ పేరు రావటమేంది, ఆయనదా భూమి మందా అని. అందుకని ఇప్పుడు తీసేసి రాజముద్ర వేయడమే కరెక్ట్. అది కరెక్ట్. అది ఓకే అంకుల్, థ్యాంక్ యూ. బొమ్మలు వేయమని, ఈ రాళ్ళు వేయమని ఇవన్నీ ఏమన్నా అన్నాడు ఆయన? ఇంతకు ముందు వాళ్ళు ఎవరన్నా అనరా? ఇవాళ కొత్త చెట్టుని పెట్టకపోతేనా? అదే కదా అయితే, అంతే కదా అయితే. ఎవరు పెట్టారు? ఎన్ని ముఖ్యమంత్రులు ఉండేరు. ఇవాళ ఆయన తీసి వాళ్ళకి ఆయన బొమ్మ వేసుకోవటం, రాళ్ళు ఆయన వేసుకోవటం, ఆయన తీసుకోవాలనే లేకపోతే వాళ్ళకు ఇచ్చిన వాళ్ళకు ఉండాలనే. చంద్రబాబు నాయుడు ఇచ్చిన పొలాలు జగన్ పార్టీ చేసుకొని ఆయన బొమ్మను వేయటం ఇది న్యాయమైన పని కాదు. ఇది ప్రభుత్వం ముద్ర, ఎప్పుడు గవర్నమెంట్ ముద్రే ఉంటుంది. ఆ ముద్రే ఉండాలా. ఇవాళ చంద్రబాబు నాయుడు ముద్ర వేసుకోవాల్సిన అవసరం, జగన్ ముద్ర వేసుకోవాల్సిన అవసరమే. ఇన్ని సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేలాడుగా, ఎవరు బొమ్మ వేయలా. ఇందరమ్మ వచ్చింది కొన్నాళ్ళు వేయలా. లేదు, ఇందరమ్మ ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి బొమ్మలు లేవు. ఎవరు వెళ్ళినప్పుడు కూడా లేదు. చంద్రబాబు నాయుడు 8 సంవత్సరాలు 8 సపోర్లు గెలిచాడు, 4 సపోర్లు గెలిచాడు. రామారావు 3 సపోర్లు గెలిచాడు. అయినా వాళ్ళ బొమ్మలు ఎక్కడ వేయలేదే. ఇవాళ ప్రభుత్వానికి ఒక్కసారి వచ్చి జగన్ బొమ్మ వేయాల్సిన అవసరం ఏముంది? అందుకొరకే ఎవరు మాట్లాడినా కూడా ఆ బొమ్మ ఎందుకు వేసాడు, దేనికి వేసాడు? చంద్రబాబు నాయుడు ఇచ్చిన పొలానికి జగన్ బొమ్మ వేయాల్సిన అవసరం ఏముంది? లేదు, జగన్ వచ్చి ప్యాట్లు ఇచ్చాడు అనుకో, ప్యాట్లు ఇస్తే ప్రభుత్వం బొమ్మను వేయాలి కానీ జగన్ బొమ్మను వేయాల్సిన అవసరం ఏముంది? జగన్ బొమ్మను వేయకూడదు కదా, ప్రభుత్వం బొమ్మను వేయాలి కదా గవర్నమెంట్ చట్టం ప్రకారం. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేగా నువ్వు తీసుకొచ్చి ఇచ్చింది. ఇదే నువ్వు కష్టం చేసి ఇలేదు కదా. లేదు, మీ తాతలు ముత్తాతలు ఆస్తులు ఇలేదు కదా. మేము కష్టపడుతుంది ఎండకు గాలి ఎందుకు? ప్రభుత్వం వాళ్ళు పెడతారు తిన్నామని. నువ్వు ప్రభుత్వం ఏళ్ళని వచ్చినోడివి, మా ఓట్లతో వచ్చావు కదా, మేమేసిన ఓట్లతో గెలిచినప్పుడు నువ్వేం చెయ్యాలా? వచ్చిన ప్రజలకి, లేబర్కి, ఉండోళ్ళకి, లేని వాళ్ళని సమర్థగా చేయదలుచుకున్నోడివి నలుగురిని ఒక కాటిని గట్టేసినట్టు లేని వాళ్ళకి అంత పెట్టు, తిండి పెట్టు. లేని వాళ్ళకి 10 రూపాయలు ఇయ్యి, ఏదో ఇళ్ల ప్యాట్లు ఇయ్యి. అట్టాటి ప్రభుత్వం చేయి. కానీ నువ్వు వచ్చి నీ బొమ్మలు వేసుకొని ప్రభుత్వానికి నేను పెట్టానంటే ఎవరు నమ్మరు.
అది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్, మీ పేరు? రమేష్. ఇప్పుడు ఉన్న పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది కదా, తీసేసి రాజముద్ర వేస్తానంటాను చంద్రబాబు నాయుడు గారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏం లేదు, అందరూ ఎట్లయితే అట్టు కదా సార్. అంటే అందరూ ఆయన బొమ్మలు వేసుకోవటం ఏంటి, గవర్నమెంట్ బొమ్మ ఉండాలి కదా, రాజముద్ర ఉండాలని అందరూ కాదని అన్నారు మొన్న. నలుగురు ఎట్లా అట్టు చేయాలి కదా. కరెక్ట్ అంటారు. అది కరెక్ట్ కాదు. బొమ్మ ఉండటం కరెక్ట్, అది కరెక్ట్ కాదు. రాజముద్ర ఉండటమే కరెక్ట్. ఇది కరెక్ట్. మీ అభిప్రాయం? మా అభిప్రాయం కూడా ఇది కరెక్ట్. అది ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడున్న పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తీసి రాజముద్ర వేస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీని మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? వేస్తే అది మంచిదే కాదు. ఎందుకని? ఎందుకనంటే అది మాకు వస్తుందో రాదు ఆయన ఫ్లాట్. ఇప్పుడు ఆయన బొమ్మ వేపించుకునే అది ఆయనకే సొంతం అంటుండ్రి, మాకు సొంతం కాదు కదా, మాకు సంబంధం లేనట్టే కదా. ఇప్పటి వరకు ఉన్న సీఎంలు ఎవరైనా అసలు ఎవరు వేయించలా, ఎవరు వేపిలే. ఆయన చంద్రబాబు నాయుడు కూడా మాకు తలా 30 సెంట్లో 20 సెంట్లో పొలాలు ఇచ్చినాడు, ఆయన కూడా వేపించుకోవాలి. మేము పండించుకొని తింటాము, మాకు రైతు భరోసా పడుతుంది, బాగానే ఉంది. అంటే ఇది కరెక్ట్ కాదంట. ఇది కరెక్ట్ కాదు, రాజముద్ర వేయటం కరెక్ట్ అంట. అదే కరెక్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు సార్? సోమినేని గంగాధర్. సార్, ఇప్పుడున్న పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది కదా, తీసేసి రాజముద్ర వేస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీని మీద మీ అభిప్రాయం? సమంజసం కాదు. పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు పాస్బుక్ల మీద ఫోటోలు వేయటం ఇలాంటి కార్యక్రమాలు లేవు. ఈ జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ల మీద ఫోటో వేయటం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాస్బుక్ల మీద రాజముద్ర వేసి చేస్తానంటున్నాడు. అది మంచి పద్ధతి, చాలా మంచి పద్ధతి. అది ఎవరైనా హర్షించదగింది అని నా అభిప్రాయం. మనిషి బొమ్మ ఉంటంత మాత్రాన పొలాలు వాళ్ళ పేర్ల మీద వెళ్ళిపోవు కదా? వెళ్ళిపోతాయని కాదు, పొలానికే ఆయనకి ఏం సంబంధం. అది పొలం అనేది తరతరాల నుంచి వెనక నుంచి వాళ్ళకి వస్తున్న ఆస్తి. దాని మీద ఫోటో వేయాల్సిన అవసరం. మిగతా పథకాల మీద పేర్లు పెడుతున్నారు, వేసుకుని అది వేరు. ఇది పర్సనల్గా వాళ్ళకి తరతరాల నుంచి వచ్చే ఆస్తి. వాటి మీద వచ్చి ఏ ముఖ్యమంత్రి వేయలేదు కదా ఇంతవరకు. అందువల్ల ఇది కరెక్ట్ కాదనేది జనాలు బాగా అభిప్రాయం. ఇప్పుడు ఏ పథకాల్లో కూడా ఫోటోలు, మిగతా పథకాల్లో ఫోటోలు వేసుకుంటున్నారు, ఏ ప్రభుత్వం వస్తే ఆ పేరు పెట్టుకుంటున్నారు. అవన్నీ ఇబ్బందికరమైన ఇష్యూలు కాదు. ఇది ఆస్తికి సంబంధించింది కాబట్టి, ఎవడు కష్టపడి వాడు సంపాదించుకుంది కాబట్టి. ఒక రైతు బొమ్మ అయిపోయిన రైతు పేరు ఉంటది, రైతుకు హక్కుదారుడు. నేను ఇంకేం హక్కు ఉందని వేసుకుంటాడు. రాజముద్ర నువ్వు శాశ్వతం కాదు కదా, నువ్వు శాశ్వతంగా రాజు కాదు కదా, రాజుల కాలం కాదు కదా. ఇది ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. ఈయన మారినప్పుడు ఈయన బొమ్మ వేసి, మళ్ళీ అప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు చంద్రబాబు బొమ్మ వేసి, మళ్ళీ అప్పుడు పాస్బుక్లు మారుస్తూ ఉంటారా? పాస్బుక్లు అనేది ఒక ఇది కదా రైతుకి. అది మా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే, ఇప్పుడున్న పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది కదా, తీసేసి రాజముద్ర వేస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు. దీని మీద మీ అభిప్రాయం? రాజముద్ర వేయటం నాణ్యం. ఎందుకోసం? అది రాజముద్ర మహాత్మా గాంధీ ఉండేటువంటి ఆయన పేరుతో ఉంది కాబట్టి అది రాజముద్ర వేయటం నాణ్యం. అది ఇప్పటి వరకు వచ్చిన సీఎంలు ఎవరు వేయించుకోవాలా బొమ్మ? చంద్రబాబు నాయుడు గారు దాన్ని కరెక్ట్ కాదని రాజముద్ర వేస్తానంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాజ్యాంగం పట్ల అది కరెక్ట్ అని నేను అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ.